వినోదన్న ఈ టీవీ5 అధినేత అనొచ్చా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎవరు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేసులో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ పదవి ఖరారయ్యే అవకాశం ఉంది అనే చర్చ జోరెందుకుంది. సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. వైసీపీ ఓటమితో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి భూమన రాజీనామా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్పై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎవరు అన్న దాని మీద ఉత్కంఠ నెలకొంది. రేస్లో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. వైసీపీ ఓటమితో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి భూమన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దక్కబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి సంబంధించి రేసులో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి టీవీ5 అధినేత, అలాగే మరొకరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. ఈ ఇద్దరిలో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోంది తెలుగుదేశం పార్టీ? సచిన్, ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ ఎవరన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ అంటే నోటిఫికేషన్ పదవి కాబట్టి పాత బోర్డులో చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సైతం రాజీనామా చేశారు. సో కొత్త బోర్డుని వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం టీటీడీ బోర్డును వేయడానికి సంసిద్ధం అవుతుంది. చైర్మన్ పదవి కీలకం కాబట్టి చైర్మన్ పదవికి ఎవరి పేరును పరిశీలించాలి అనే దానిపైన చంద్రబాబు తీవ్రమైనటువంటి చర్చ జరపడమే కాకుండా దానిపైన పూర్తిగా కూడా ఆలోచన పెట్టారు, దృష్టి సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక ఛానల్ సంబంధించినటువంటి యజమాని పేరు రావడం, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత, 3 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం సింహాచలం దేవస్థానానికి అనువంశికగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు పేరు చాలా కీలకంగా వినిపిస్తుంది. ఆయన అయితే రాజకీయంగా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి, అదేవిధంగా సామాజిక సేవ చేయగలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతి ఆరోపణలు కావచ్చు లేదా మరే ఇతర ఆరోపణలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనైతే కరెక్ట్ గా సరిపోతారని చెప్పి కూడా చాలా వరకు కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే ఆయన పేరు ఫైనల్ చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేసే అధికారులు కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక 1-2 రోజుల్లోనే కూడా ఇది అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది అని చెప్పి మొత్తం, ఎందుకంటే గత ప్రభుత్వంలో గడిచినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎక్కడ కూడా దర్శనాలు కల్పించలేనటువంటి పరిస్థితి, వాళ్ళ అవమానకర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నటువంటి స్థితులను చూసాం. ఇది ప్రత్యక్షంగానే ఆ గత ప్రభుత్వం పైన, చైర్మన్ పైన ఆరోపణలు చేయడం, అంటే వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో కావచ్చు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి సమయంలో అనేక ఒత్తిళ్లకు రాజకీయ నాయకులను గురి చేశారు అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా బాహాటంగానే ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తూనే ఇటు రాజకీయ నేతలకు కూడా తమకి ఏదైతే సిఫార్సు లేఖలు ఇచ్చేటువంటి వాటిపైన సాధారణ రోజుల్లో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా క్లీన్ గా స్వామివారి దర్శనాన్ని అందరికీ కూడా అందించే విధంగా, అందరికీ తిరుమలలో సామాన్యులకు సైతం మరింతగా కూడా సేవలు అందే విధంగా కూడా చూడాలంటే అశోక్ గజపతిరాజు అయితేనే కరెక్ట్ గా ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబుకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన పేరా లేదా ఒక ఛానల్ యజమాని పేరా అనేది రెండు ఇప్పుడు రేస్ లో ఉన్నప్పటికీ కూడా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చైర్మన్ పదవి దక్కేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎవరు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేసులో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక సింహాచలం దేవస్థానానికి అనువంశిక
అవును, అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. వైసీపీ ఓటమితో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి భూమన రాజీనామా చేశారు. ఇక టీటీడీ చైర్మన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది.